ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు కాసూస్ వరల్డ్. భవిత నుంచి కాసూస్ వరల్డ్కి పేరు మార్చడం జరిగిందండి. సో మా ఛానల్కి మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. ఇక కాసూస్ వరల్డ్లో అద్భుత వంటశాలలోకి వెళ్దాం. ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్ ఐటెం తోటి మీ ముందుకు వచ్చానమాట. అయితే ఈ స్నాక్ ఐటెం చిన్న పిల్లలకి కూడా, అంటే ఇదే వీడియోలో చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఇద్దరికి ఎలా చేసుకోవాలో వివరంగా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ చిన్నపిల్లలకి ఎలా చేసుకోవాలో చెప్తాను. బేబీ కార్న్ తోటి ఒక హెల్దీ రెసిపీ అండి. అంటే ఆయిల్ తక్కువగా, అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేసేవిగా ఉంటాయి. ఇందులో మీకు కావాల్సిన క్వాంటిటీ, అంటే పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా కావాల్సినంత మొత్తం ఒకేసారి బేబీ కార్న్ తీసుకోండి. నేను 100 గ్రాముల బేబీ కార్న్ తీసుకున్నాను. దాన్ని ఫస్ట్ ఏం చేస్తారంటే బేబీ కార్న్ అంతటిని శుభ్రంగా ఉప్పు నీళ్ళతో కడుక్కుని, తర్వాత ఈ రకంగా పొడవుగా ముక్కలు చేసుకుని దాన్ని నీళ్ళల్లో కొద్దిగా సాల్ట్ వేసి చక్కగా ఉడికించుకోండి. బేబీ కార్న్ ఉడకడానికి 10 నుంచి 15 నిమిషాలు టైం పట్టచ్చండి. ఫస్ట్ పిల్లలకి కారం లేకుండా మనం మిక్స్ రెడీ చేసుకుందాం. ఫ్రెష్గా ఉండే కరివేపాకుని ఒక 2 రెబ్బలు తీసుకోండి. దాంట్లో 1/2 స్పూన్ జీలకర్ర, 5-6 కాజు, ఒక 5 బాదం, సాల్ట్ కొంచెం ఫస్ట్ వేసిన దాన్ని బట్టి చూసుకోండి. ఇవన్నీ కూడా పిల్లలకి చాలా మంచిది కదా. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా మంచిదే. బట్ పిల్లలకి కమ్మదనం కూడా ఇస్తుంది కాబట్టి. ఇక పిల్లలు తింటారు అనుకుంటే 1-2 వెల్లుల్లి రెబ్బలు వేయచ్చు. అది మీ ఆప్షన్ అనుకోండి. ఇక ఇవన్నీ కలిపి చక్కగా రఫ్గా గ్రైండ్ చేసుకోండి. మనం ముందుగా పిల్లలకి చేస్తున్నాం కాబట్టి కొంచెమే ఆయిల్ వేసి ఆ ఆయిల్లో తగినంత పేస్ట్ వేసుకోండి. ఆ పేస్ట్ కొద్దిగా వేగాలండి, పచ్చివాసన పోవాలి కరివేపాకుది. అంటే పిల్లలకి అలా నచ్చుతుందో లేదో కదా. సో ఆ ఘాటు తగ్గి చక్కగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు దాంట్లో తగినంత, అంటే ఒక 5-6 మీరు వేసే పేస్ట్ని బట్టి బేబీ కార్న్ పీసెస్ అందులో వేసేయండి. వేసి కాసేపు, అంటే ఒక 2 to 3 మినిట్స్ వరకు ఉంచండి. అప్పుడు ఆ పేస్ట్ అంతా కొంచెం దానికి అంటుతుందన్నమాట. అంతేనండి, మరి చాలా టేస్ట్గా ఉండి పిల్లలు ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఆల్రెడీ మా మనవడికి నేను చేసి పెట్టాను ఇది. వాడు కూడా చాలా ఎంజాయ్ చేశాడు. ఇక పెద్దవాళ్ళ గురించి వస్తే దాంట్లోనే సేమ్ ఇంగ్రీడియంట్స్, కాకపోతే మీరు పచ్చిమిర్చి తగినంత ఎక్కువ వేసుకోవచ్చు. ఎందుకంటే కారాన్ని బట్టి, మీరు తినే కారాన్ని బట్టి. మేమైతే కారం ఎక్కువ తింటాం. సో 8 వరకు పచ్చిమిరపకాయలు వేసాను నేను. వెల్లుల్లి రేఖలు వచ్చి ఒక 8 వేసాను. 1/2 స్పూన్ జీలకర్ర అండ్ సాల్ట్ తగినంత. కాజు ఒక 10 పలుకులు, బాదం ఒక 10 పలుకులు అన్నీ వేసి రఫ్గా గ్రైండ్ చేసుకోండి. అంతే, టేస్టీ మిక్స్ రెడీ. పెద్దవాళ్ళకి మాత్రం ముందుగా ఏం చేయాలంటే మూకుల్లో నూనె వేసిన తర్వాత బేబీ కార్న్ పీసెస్ వేయండి. వేసి కాస్త రెడ్ కలర్ వచ్చేంత వరకు వేగాలి. అప్పుడు దాంట్లోనే ఈ పేస్ట్ కూడా వేసేసేయండి. ముక్కలన్నింటికి అంటేలాగా బాగా కలిపి ఒక 1 to 2 మినిట్స్ ఉంచండి. అంతేనండి, హెల్దీ బేబీ కార్న్ స్నాక్ రెడీ. ఇందులో మనం డీప్ ఫ్రై ఏమీ చేయలేదు, ఎందుకంటే కార్న్ ఫ్లోర్ లాంటివి కూడా ఏమీ వేయలేదు. సో ఖచ్చితంగా ఇది ఆరోగ్యకరమైన స్నాకే. ఇదే సేమ్ పేస్ట్ తోటి పన్నీర్, స్వీట్ కార్న్ అండ్ క్యాప్సికమ్ ఏదైనా కూడా మీరు చక్కగా చేసుకోవచ్చు. అన్నిటికీ కూడా నప్పే మిక్స్ అన్నమాట ఇది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా చేసుకుని తిని ఎలా ఉందో కమెంట్లో పెట్టండి. సో తప్పకుండా మా ఛానల్ ఆదరిస్తారని, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చేయమని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.